ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజూస్ 192 నార్త్లో సౌత్ అమ్మాయి. నేను మీ అంజు శైలేష్. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్న కుక్వేర్ ఏంటి తీసుకున్నాను అనేసి థంబ్నెయిల్ ఇంకా టైటిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదండి. అయితే నేను తీసుకోవాలనుకున్నది ఒకటి, మా వారు తొందరపడి నాకు తెలియకుండా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం కోసం తీసేసుకున్నారన్నమాట. ఆర్డర్ చేస్తే అది ఇంటికైతే వచ్చేసింది. అసలు ఏంటి, నేనైతే ఎటువంటి ఆర్డర్ చేయలేదు కదా, అంటే తను చేసేటప్పుడు కూడా నేను చూడలేదు. ఏంటనేసి చూస్తూ అంటే ఇచ్చేసి వెళ్ళిపోయాడు డెలివరీ బాయ్ కూడా. అయితే ఇలా కుక్వేర్ అనేసి నేనైతే పెట్టలేదు కదా అనేసి తనకు ఫోన్ చేస్తే ఓపెన్ చేసి చూడు అలాగనేసి అంటే చూస్తుంది అనమాట. అయితే ఇది నేను అనుకున్నాను, మనం ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు, ఏంటంటే మేము ఇలాగే కుక్వేర్ తీసుకోవాలి అనేసి షాపింగ్కి వెళ్తే అసలు అంటే ఆ పని అవ్వకుండా వేరే షాపింగ్ అది చేసి వచ్చాము అనేసి ఒక వీడియో కూడా పెట్టాను కదండి. అప్పటి నుంచి కూడా సెర్చ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. సరే ఇక ఇక్కడైతే మనకు కావాల్సింది దొరకలేదు కదా, ఆన్లైన్లోనే తీసుకుందాము. ద ఇండస్ వ్యాలీ అనేసి దీంట్లో అయితే ఇప్పుడు చాలా అంటే ప్రతి ఒక్క మనం కుక్వేర్ది సెర్చ్ చేస్తున్నా సరే ఎక్కువగా ఈ కంపెనీదే వస్తుందన్నమాట. అంటే చాలా మంచి ప్రోడక్ట్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి అనేసి అయితే చూడటం అయితే చూసాం, కానీ నేనైతే ఆర్డర్ చేయమని చెప్పలేదు, ఏది సెలెక్ట్ చేయలేదు అన్నమాట. అయితే తీరా మా వారైతే సెలెక్ట్ చేసేసారు, అది ఆర్డర్ పెట్టేశారు కూడా. ఇంతకీ వచ్చింది ఏంటంటే దీంట్లో స్టీల్ ఇంకా కాస్ట్ ఐరన్ ఇంకా నార్మల్ ఐరన్ అన్నీ కూడా ఉన్నాయండి. అంటే హెల్త్ పరంగా అయితే ఈ మూడు చాలా మంచిది అనేసి నేను ఎప్పటి నుంచో కూడా తీసుకోవాలనేసి అనుకుంటున్నాను. నా దగ్గర ఐరన్ కడాయి అయితే మాత్రం చిన్నది ఒకటి ఉండాలి. ఇక నాన్ స్టిక్లో ముందు తీసుకున్న వాటిల్లో ఏంటంటే అల్యూమినియం ఉంటాయి కదా, సిల్వర్ది, అవి ఉన్నాయన్నమాట. అయితే నాకు ఎప్పటి నుంచో తీసుకోవాలి అనేసి అనుకుంటున్నాను. సరే తీసుకుందాం అనేసి చూస్తున్నాను అనమాట. అయితే నేను సెర్చ్ చూసేది కాస్ట్ ఐరన్ లేదంటే స్టెయిన్లెస్ స్టీల్ది, ఇక వాటిలో తీసుకుందాము అన్నట్టుగా చూస్తున్నాను అనమాట. ఇవి అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది, కానీ వీటితో ఏంటి ప్రాబ్లం, అసలు మనం ఎలా యూస్ చేయాలి, దీని గురించి ఏంటి అన్నది కూడా అసలు నేను ఎటువంటి అసలు అయితే ఐడియానే లేదన్నమాట నాకు. ఎందుకు అంటే నేను అసలు వీటి జోలికే వెళ్ళలేదు. అసలు ఏంటంటే మనం నెట్లో సెర్చ్ చేసేటప్పుడు కూడా రివ్యూస్ చూస్తాం కదండి, అప్పుడు కూడా ఆ టైంలో కూడా అసలు వీటిని అయితే నేను చూడలేదు, రివ్యూ అసలు చూడడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే అసలు నేను సెలెక్ట్ చేయట్లేదు అన్నమాట, వీటిని త్రో చేసేస్తూ ఉన్నాను, ఫార్వర్డ్ చేస్తున్నాను, నాకు ఇది వద్దు అనుకుంటున్నాను. బట్ ఏంటి అంటే మా వారికి ఎందుకు నచ్చిందో తెలియదు, నచ్చింది బడ్జెట్ ఫ్రెండ్లీ అనే నచ్చిందా లేదంటే ఓకే తర్వాత వేరే తీసుకోవచ్చు అన్నట్టుగా అనుకుని ఏదో సరదాగా ఎలా ఉంటుందో చూద్దామని తీసేసుకున్నారా తెలియదు అన్నమాట. కానీ ఇది తీసుకున్న తర్వాత నా ఎక్స్ప్రెషన్ చూసి తను ఏంటి వెనక్కి ఇచ్చేయాలా, రిటర్న్ చేసేయాలా అన్నట్టుగా ఇక ఒక రోజంతా ఇక వీటి వెనకాల ఉన్నారన్నమాట. ఎందుకంటే అండి ఇప్పుడు నేను తుడిచి చూపించాను కదా, ఇవేంటంటే పూర్తిగా బ్లాక్గా అంతా కూడా వచ్చేస్తుంది అన్నమాట. అది అంటే వీళ్ళు మేకింగ్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్లో ఏంటంటే పూర్తిగా దానికి చుట్టూ పైనే లోపల పక్క అంతా కూడా కదండి, ఎడ్జుల్లో పైన మాత్రమే బ్లాక్గా వస్తూ ఉంటుంది. మనం ఎన్నిసార్లు అది కుక్ చేసినా సరే అలా వస్తూనే ఉంటుంది అన్నమాట. అందుకనే ఫస్ట్ వీటికి సీజనింగ్ అది చెయ్యాలి. ఎలాగంటే పూర్తిగా కూడా ఒక రోజంతా కూడా ఆయిల్ అప్లై చేసేసి పూర్తిగా మనం దాన్ని అలా వదిలేయాలన్నమాట. వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే ఏంటి దాన్ని కొంచెం వేడి చేసి మళ్ళీ కొంచెం దాన్ని స్క్రబ్బర్తో పూర్తిగా మనం ఏ లిక్విడ్ అది సబ్బు కానీ ఏదైనా సరే సోప్ వాడతామో అలాంటి పూర్తిగా వాష్ చేసేయాలి. బాగా రుద్ది వాష్ చేయాలన్నమాట. అది కడిగేటప్పుడు చూడడానికి అయితే నాన్ స్టిక్లా అనిపిస్తున్నాయి కదా, నాన్ స్టిక్ ప్యాన్స్ అవి ఎలా ఉంటాయి అలాగా. నేనైతే చూడడానికి బాగానే ఉన్నాయి కదా అనేసి ఇలా పట్టుకుని సరే పూర్తిగా చెయ్యి అంతా నల్లగా అయిపోయింది అన్నమాట. అయితే ఇక ఇది ఎందుకు తీసుకున్నారు అన్నట్టుగా నేను ఫేస్ పెట్టడం, తనకేమో బాబోయ్ ఇది ఎందుకు నేను అసలు చెప్పకుండా ఎందుకు ఆర్డర్ చేసేసాను, మళ్ళీ రిటర్న్ చేయాలా ఏంటి అనేసి తల పట్టుకు కూర్చున్నారన్నమాట. అయితే ఇక చూద్దాం ఏంటి అనేసి సరే అని ఇంకా దీనికి చేయటం మొదలుపెట్టాను అనమాట. ఫస్ట్ రోజు ఆయిల్ అది పెట్టేసి అలా వదిలేసానని చెప్పాను కదండి. తర్వాత ఇలా పూర్తిగా స్క్రబ్ చేస్తూ కడుగుతూ ఉంటే 1-2 సార్లు బాగా స్క్రబ్ చేసి కడగాలన్నమాట. ఎడ్జుల్లోని ఎక్కువగా అనిపిస్తుంది
వచ్చేసిందండి, మధ్యలో ఏమి ఉండదు అన్నమాట అంతా. తర్వాత ఏంటంటే మళ్ళీ పూర్తిగా ఎప్పుడు వాష్ చేసినా సరే ఇలా పూర్తిగా టిష్యూతో తడి అనేది లేకుండా తుడిచేసుకోవాలి. పొడి గుడ్డ ఏదైనా మెత్తటి గుడ్డతో. చూసారు కదా ఎలా బ్లాక్ వస్తుందో. ఇప్పటికే నేను 2-3 సార్లు అయితే కడిగాను అనమాట. నాకు ఇవన్నీ ఇలాంటిదంతా నాకు ఇష్టం లేకే నేను ఇది సెలెక్ట్ చేసుకోలేదు అనమాట. మెయిన్ ఏంటంటే ఇది కుక్ చేయడానికి హెల్తీనే అండి, కాదని కాదు. కాకపోతే ఏంటంటే నాకెందుకో అంటే మా అక్క వాళ్ళు తీసుకున్నారన్నమాట. తీసుకుంటే తను చెప్పింది నాకు ముందే, నాకు ఇలా అవుతుంది, అందుకనేసి ఇక పక్కన పెట్టేసాను. నేను అసలు వాడలేదు, ఏంది వండినా సరే బ్లాక్గా అయిపోతుంది, ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది అనేసి. అయితే నేను కూడా భయపడి సరే అయితే నేను అసలు అది తీసుకొని వేరేదే తీసుకుంటాను అన్నట్టుగా కాస్ట్ ఐరన్ వాటి కోసమని చూస్తున్నాను అనమాట, స్టీల్దే వాటి కోసం. అయితే ఏంటంటే తీరా మరి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తామండి, చూసారు కదా చేస్తూనే మళ్ళీ అలా వస్తూనే ఉంది. మళ్ళీ ఆయిల్ వేసి మళ్ళీ అంతా గ్రీస్ చేసి పూర్తిగా అంతా కూడా మనం పక్కన పెట్టేసుకుని మళ్ళీ తర్వాత రోజు అలా నేను 3 days చేశాను అనమాట. 3 days చేసిన తర్వాత అప్పటికి కూడా అసలు ఎంతకి అది పౌడర్ లేదండి, మధ్యలో అంతా పోయింది కానీ ఎడ్జ్లో అంతా కూడా పైన అంతా కూడా ఉండిపోయింది అనమాట. అయితే తర్వాత ఇక 4th day ఏం చేశానంటే ఫుల్ వాటర్ నింపేసి దాంట్లో అంటే బాయిల్ చేయడానికి పెట్టేసాను అనమాట. బాయిల్ చేయడానికి పెట్టి దాంట్లో ఏంటంటే న్యూస్ పేపర్ కానీ రఫ్ పేపర్స్ అంటే పిల్లలు రఫ్ బుక్స్ ఉంటాయి కదా, అలాంటి రఫ్ పేపర్స్ కానీ అలాంటివి వేసేసి పూర్తిగా బాయిల్ అయ్యేంత వరకు ఆ వాటర్ అంటే కొంచెం కంటెంట్ తగ్గేంత వరకు మనం నిండా వేసినంత కొంచెం వరకు తగ్గేంత వరకు మరిగించేస్తాను అనమాట. పూర్తిగా మరిగించిన తర్వాత సేమ్ మళ్ళీ ప్రాసెస్ అంతా కూడా సేమ్ అలాగే మనం లిక్విడ్ అది పెట్టి శుభ్రంగా స్క్రబ్ చేసేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఆయిల్ అది పెట్టి వదిలేస్తాను అనమాట. తర్వాత ఇప్పుడు చేసి చూద్దాం, అసలు ముందు చిన్న దాంట్లోనే చేద్దాం, ఎక్కువ దీనికే వస్తుంది కదా అలా బ్లాక్గా అనేసి దాంట్లో పోపు మాత్రమే పెడదాం అనేసి చేశాను అనమాట. అయితే అస్సలు ఎటువంటి ఆ బ్లాక్ కలర్ అనేది ఏది కూడా రాలేదన్నమాట. చాలా బాగా కుక్ అయిందండి. నేనైతే ఇది ఇక దీన్ని మనం ఇంత చేసి మళ్ళీ వాళ్ళు వాట్సాప్లో కూడా పెడుతూ ఉంటారన్నమాట ఫీడ్బ్యాక్, అది ఎలాగా ఏంటి మీరు ఎలా అనుకుంటున్నారు దీని గురించి అనేసి ఫీడ్బ్యాక్ ఇవ్వనేసి అడుగుతూ ఉంటారు. మనకి నచ్చిందా లేదా దాని మీద ఎటువంటి కంప్లైంట్ అంటే ఉంటే కనుక మీకు ఏమైనా అర్థం కాకపోతే చెప్తాం అనేసి. అలాంటిది ఏమీ కాదు. ఇలా అయితే నేను చేసిన తర్వాత ఇక సరే పెద్ద దాంట్లో అయితే చేసేద్దాం అనేసి చేశాను అనమాట. అసలు ఎటువంటి బ్లాక్ కలర్ చూసారు కదా, ఫ్రై కూడా ఎంత బాగా అయ్యిందో. ఆ తర్వాత ఇది డ్రింక్ కోసం అన్నమాట. ఎర్లీ మార్నింగ్ తాగుతాను ఆ డ్రింక్ కోసం. నేను ఇదంతా డీటెయిల్స్ తర్వాత దాంట్లో చెప్తానండి వేరే వీడియోలో. ఇది కూడా ఒక కడాయి చూడండి, నేను వేరే ఏం చేసినా సరే అన్నిటికి కొంచెం చిన్న వీడియోస్ అయితే తీసి దీంట్లో యాడ్ చేశాను. అయితే ఈ మొత్తం కుక్వేర్ అంతా కూడా నాకు అన్నీ కూడా సరిగ్గానే అనిపించినాయండి. కాకపోతే మనం ఫస్ట్ అంతా ఒక 3 days ఏంటంటే మనం కష్టపడాలన్నమాట కొంచెం. ఆ తర్వాత అయితే టెన్షన్ ఫ్రీగా చాలా చక్కగా అయితే వంటలన్నీ చేసేసుకోవచ్చండి, చాలా హెల్తీగా. అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీరు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీరు ఎటువంటి ఐరన్ కుక్వేర్ వాడినా సరే అవి వాష్ చేసిన తర్వాత వెంటనే శుభ్రంగా పొడిగుడ్డతో తుడిచేసుకొని ఆయిల్ అప్లై చేసి మంచి మెయింటెనెన్స్ ఉంటే చాలా సంవత్సరాలు వాడచ్చు. అయితే ఈ కుక్వేర్ అంతా కూడా హిట్టా ఫట్టా అనేసి అన్నాం కదండి. అయితే హిట్ అనే చెప్పాలి. 99% అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. మిగిలిన 1% ఎందుకు అనుకుంటున్నారా, వాటిని సీజనింగ్ చేయటం ఇలా ముందంతా కష్టపడ్డాం కదా అందుకోసం అన్నమాట. కానీ ఆ 1 కూడా ఇచ్చేస్తానండి, ఎందుకంటే చాలా నచ్చింది అన్నమాట నాకు. నేనైతే అసలు నేను అనుకున్నాను అక్క వాళ్ళు తీసుకున్న అలా పాడైంది కదా, ఇది కూడా అలాగే అవుతుందేమో అని. కానీ అలాగేం కాదండి, క్వాలిటీ విషయం అయితే చాలా బాగుందన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.